హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈగల్ మూవీ అయితే మొత్తానికి వచ్చేసిందని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం బాగుందని చెప్పవచ్చు. నాన్ స్పాయిలర్ కాకపోతే రివ్యూ అని చెప్పుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా మొత్తం ఎక్సలెంట్. ప్రొడక్షన్ వాల్యూ కానీ, గ్రాఫిక్స్, డిజైన్స్, డైలాగ్ డెలివరీ కానీ, ఒక్కొక్క మ్యూజిక్, ఒక్కొక్క బీజిఎం సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నాకైతే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఒక్కొక్క సీన్ తగ్గట్టు ఒక్కొక్క బీజిఎం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంత ఖతర్నాక్ మూవీ అయితే ఏం చెప్పలేమని చెప్పుకోవచ్చు, కానీ ఇంత బాగుంది. కానీ అంటే లో లెవెల్ బడ్జెట్ అయితే కాదు, ప్రొడక్షన్ వాల్యూకి ఏం తగ్గకుండా డబ్బులు మాత్రం చాలా ఖర్చు పెట్టారు. అది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ రవితేజ గారు కూడా ఎక్కువగా అయితే స్క్రీన్ మీద కనబడదు. ఓన్లీ ఫస్ట్ హాఫ్లో ఒక 15 minutes కనబడతాడు. దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఒక ఇంచుమించు ఒక 3-4 ఫ్లాష్ బ్యాక్లు ఉంటాయి నాకు తెలిసి. అయితే అట్లా 3-4 ఫ్లాష్ బ్యాక్ల ద్వారా వెళ్తూనే ఉంటుంది. దాని తర్వాత సస్పెన్స్ అనేది ఏమవుతుంది అనే ఒక సస్పెన్స్ మనకు క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట ఆ ఒక సినిమాలో. అయితే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. బీజిఎం ఖతర్నాక్ ఉందని చెప్పుకోవచ్చు. బీజిఎం అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు బీజిఎం సినిమాకైనా వెళ్ళాల్సిందే. ఇక ఆడియన్స్ అయితే మన రవితేజ మాస్ సినిమా కావాలి అని చెప్పేసి అనడం జరిగింది కదా. ధమాకా సినిమాలో మాస్, ఇప్పుడు ఈగల్ సినిమాలో నెక్స్ట్ లెవెల్ మాస్ అని చెప్పుకోవచ్చు. మాస్ ఆడియన్స్కి మాస్ ఎలివేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకే రవితేజ ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా చాలా నచ్చుతుంది. అదే ఇప్పుడు మామూలుగా ఫ్యాన్స్ కాకుండా వేరే వాళ్ళు ఉంటుంది కదా, అదే ఏముందిరా సినిమా, ఇప్పుడు ఉండాలిరా సినిమా అని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. నాకు మాత్రం మస్తు ఉందని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం ఖతర్నాక్ ఉంది, నాకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సాంగ్స్ కానీ, మళ్ళీ రవితేజ యాక్టింగ్ అయితే చింపి పడేశాడు. ఇంతకుముందు సినిమాల కానీ ఇది బెస్ట్ మూవీ అని చెప్తాను నేనైతే, అంత బాగుంది. మన హీరోయిన్ యాక్టింగ్ కానీ, అంటే ఇప్పుడు సైడ్ యాక్టర్స్ అనుపమ లేదా ఇంకా వేరే సైడ్ యాక్టర్స్ ఉంటుంది కదా, వాళ్ళందరూ యాక్టింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నేను ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మూవీ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి వెళ్ళండి చూడండి. నాకైతే చాలా నచ్చింది, ఓకేనా.